హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. దిస్ ఈస్ చంద్ర. సో ఎన్బీకే 109 టీజర్ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. అండ్ టైటిల్ కూడా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పటి వరకు మనం చూసుకున్న బాలకృష్ణ గారి టైటిల్స్లో ఇది చాలా డిఫరెంట్ టైటిల్ అనమాట. డాకు మహారాజ్ అని చెప్పేసి ఆయన ఎలివేషన్స్ కానీ ఒక వాయిస్ ఓవర్ ఎలివేషన్ ఇచ్చారు. లైక్ దేవుళ్ళు వెలిగిచ్చే దేవుళ్ళ కథ కాదు, చీకటిని శాసించే రాక్షసుల కథ కాదు, అండ్ ఒక రాజ్యం లేని రాజు కథ అని చెప్పేసి ఒక మంచి వాయిస్ ఓవర్ ఎలివేషన్ ఇచ్చారు. అండ్ ఏదైతే విజువల్స్ ఉన్నాయో టీజర్లో చూపించిన విజువల్స్ ఉన్నాయో చాలా బాగా వచ్చాయన్నమాట, చాలా బాగా అనిపించాయి. బట్ ఇంకొక డౌట్ ఏంటి అంటే బాలకృష్ణ గారు ఇలా లైక్ ఒక యుద్ధంకి సంబంధించింది కానీ ఒక రాజుకి సంబంధించింది కానీ గతంలో చూసుకుంటే మనం గౌతమిపుత్ర శాతకర్ణి ఇలా అంటే లైక్ మళ్ళీ అలా ఉంటుందేమో అని ఒక డౌట్ అయితే వచ్చింది. బట్ ప్రజెంట్ టీజర్ చూసినంత వరకు అయితే చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ మ్యూజిక్ తమన్ గారు బాగా ఇచ్చారు. అండ్ నాకు ఎక్కడో కొంచెం మ్యూజిక్ పరంగా ఎక్కడో కొంచెం లో అనిపించింది. బికాజ్ అఖండాలో తమన్ గారు ఇచ్చిన బీజిఎం బాలకృష్ణ గారికి అది వేరే హైప్ అన్నమాట. పూనకాలు అంటారు కదా, అలాంటి బీజిఎం మనం అఖండలో చూసాము. అండ్ నెక్స్ట్ అఖండ 2 కూడా రాబోతుంది. బట్ ఇందులో బీజిఎం పరంగా నాకు తెలిసినంత వరకు ఆ సెట్ ఆఫ్ రోల్కి కానీ ఆ సెట్ ఆఫ్ ఎలివేషన్కి కానీ బీజిఎం అయితే సరిపోయింది. బట్ బాలయ్య గారు అనేసరికి ఒక రేంజ్ ఆఫ్ బీజిఎం అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. లైక్ కట్ ఓకే, బాలయ్య గారు అంటే మనం ఒక రేంజ్ ఆఫ్ బీజిఎం ఎక్స్పెక్ట్ చేస్తాం. బికాజ్ ఆయన పంచ్ లైక్ అఖండనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో అలాంటి బీజిఎం అయితే కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఓకే, తమన్ గారు బీజిఎం పరంగా కూడా ఒక న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ జస్ట్ టీజర్ కాబట్టి టీజర్ గురించే మాట్లాడుకున్నాం మనం. లైక్ డాకు మహారాజ్ ఒక రాజ్యం లేని రాజు యుద్ధం చేశాడని చెప్పేసి అయితే చెప్పారు. బట్ చూద్దాం డైరెక్టర్ బాబీ గారు ఏం చెప్పబోతున్నారో, ఇది ఒక కొత్త కథ అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో ఈ టీజర్ పరంగా మనకి ఆయన జస్ట్ ఒక గుర్రం మీద సవారీ చేస్తూ ఒక ఎంట్రీ లుక్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. సో నెక్స్ట్ బాబీ గారు చాలా కాన్ఫిడెంట్గా అన్నారు. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్కి గురించి కూడా చెప్పుకోవాలి. బికాస్ రీసెంట్గా లక్కీ భాస్కర్తో ఒక మంచి హిట్ కొట్టింది సితారా ఎంటర్టైన్మెంట్స్. అండ్ నవ్వు సంక్రాంతికి ఇంకొక మంచి బ్లాక్ బస్టర్తో రాబోతున్నారు. సంక్రాంతి అంటేనే ఒక మంచి ఫెస్టివల్, మూవీ ఫెస్టివల్ వైబ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కానీ లైక్ ఊర్లలో మ్యాక్సిమం చాలా మూవీ ఫెస్టివల్. అండ్ సంక్రాంతికి ఒక మంచి పోటీ కూడా ఉండబోతుంది. లైక్ రామ్ చరణ్ గారు, వెంకటేష్ గారు, సీనియర్ యాక్టర్స్లో పోలిస్తే వెంకటేష్ గారు అండ్ బాలకృష్ణ గారు. సో మంచి సినిమాలు అయితే సంక్రాంతికి రాబోతున్నాయి. బట్ ఈ సినిమా ఆడియన్స్ని ఎక్కడి వరకు ఎంగేజ్ చేస్తుందని చూడాలి. బికాస్ సంక్రాంతి సీజన్ అంటే సీనియర్ యాక్టర్స్కి ఒక మంచి కలిసి వచ్చే సీజన్. సో వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, రామ్ చరణ్ గారు ఇంకా వస్తున్న సినిమాలన్నీ ఎలా ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తాయని చూడాలి. బట్ ప్రజెంట్ డాకు మహారాజ్ టైటిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇదైతే టైటిల్తో పాటు ఒక టీజర్ అయితే మనకి ఇచ్చేశారు. ఒక చిన్న శాంపుల్ అన్నమాట. మ్యూజిక్ పరంగా కానీ బాలకృష్ణ గారి ఎలివేషన్స్ కానీ గొడ్డలి పట్టిన యమధర్మరాజు అనే ఎలివేషన్స్ కానీ అంటే ఆయన్ని ఎలివేట్ చేయడం పాయింట్స్ బాగున్నాయి. రాజ్యం లేని రాజు యుద్ధం చేయడం కానీ ఇలాంటి పాయింట్స్ అయితే వాయిస్ ఓవర్ ఎలివేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. బట్ లెట్స్ సీ ట్రైలర్ ఇంకా రావాలి. అండ్ సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆ సాంగ్స్లో మ్యూజిక్ ఎలా ఉండబోతుంది, స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది ముందు మనకు తెలుస్తుంది. కాబట్టి లెట్స్ సీ. దిస్ ఇస్ జస్ట్ టీజర్ కాబట్టి ఇదన్నమాట డాకు మహారాజ్ టీజర్ విశేషాలు. అండ్ బాలకృష్ణ గారిని అయితే చాలా కొత్తగా చూపించబోతున్నానని అయితే బాబీ గారు చెప్పారు. లెట్స్ సీ ఎలా ఉంటుందో చూద్దాము. దట్స్ ఆల్ ఫర్ టుడే అబౌట్ డాకు మహారాజ్. సో మళ్ళీ ఇంకొంచెం మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు 360. దిస్ ఇస్ చంద్ర.